ఈరోజు మనము అవసాన దశలో ఉన్నటువంటి మా మామగారు శ్రీ ఎల్లావుల నాగయ్య గారికి ఆయనకి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు వినిపించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. సృష్టిలో ప్రతి మానవుడికి కూడా అవసాన దశ కాదు, బ్రతికున్నంత కాలం కూడా గీత మనకి ధర్మాన్ని, ధర్మ మార్గం ఎలా ఉండాలి అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కాకపోతే ఒక జీవుడు అవసాన దశలో ఉన్నప్పుడు అతనికి పరమాత్మ గురించి చెప్పాలి, చెప్తే మంచిది. మీరు కూడా మీ తల్లిదండ్రులను సేవించండి, అత్తమామల్ని గౌరవించండి, వాళ్ళని సేవించండి. వాళ్ళకి అవసాన దశలో తప్పనిసరిగా భగవద్గీతని మీరు చదివి వినిపిస్తే మంచిది. సో ఈరోజు నేను మా మామగారికి అవసాన దశలో ఉన్నారు, ఆయనకి ఈ భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలో కర్మయోగంలోని శ్లోకాలు నేను చదివి ఆయనకి వినిపిస్తున్నాను. మొదటి శ్లోకము అర్జున ఓవాచ, అంటే అర్జునుడు శ్రీకృష్ణుడు భగవానుడితోటి అన్నాడు. ఏమన్నాడు? జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అంటే జాయసి అంటే ప్రశస్తతరము. జాయసి అంటే సంస్కృతంలో ప్రశస్తతరము. అంటే ప్రశస్తతరం అంటే మంచి అంటే గౌరవించబడింది. ప్రశస్తము అంటే ఉన్నతమైనది. చేత్ అంటే అయినచో, కర్మణస్తే కర్మణః అంటే కామ్యకర్మము, తే అంటే నీవు, మత భావించినచో, బుద్ధి అంటే బుద్ధి, జనార్దన అంటే ఓ కృష్ణ, తత్ కావున అంటే టోటల్గా దీని అర్థం ఏంటంటే, ఈ శ్లోకార్థము ఓ జనార్దన కేశవ, కామ్యకర్మము కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో, ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు వినియోగించుకుంటున్నావు అని శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడిగాడు. ఆ అడగటంలో అర్థం ఏంటంటే, సంస్కృత శ్లోకము అర్జున ఓవాచ అంటే జ్యాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని అర్జునుడు అన్నప్పుడు, ఇంకొక శ్లోకం అర్జునుడు కృష్ణ భగవాను రెండో శ్లోకం ఏంటంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. అంటే అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము పొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియచేయుము అని అర్జునుడు రెండవ శ్లోకంలో కృష్ణ భగవాన్ని రెండవ శ్లోకంలో అడిగాడు. ఏమని? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. అంటే అనేక అర్థములు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియచేయము అని శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీ భగవాను వాచ అంటే
భగవానుడు ఏమన్నాడు, పలికాడు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. ఏమన్నాడు? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అంటే అర్థం ఏంటంటే, దేవదేవైన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు అర్జునుడితో, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించి ఉన్నాను. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసి కొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అర్థము చేసి కొనగోరుదురు అని అర్థం చెప్పాడనమాట. తర్వాత ఇంకా భగవంతుడు ఏం చెప్పాడు అంటే, న కర్మణ మనారంభాన్ నైష్కర్మ్య పురుషోష్ణుతే నచ సన్యాసన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని దాని అర్థం ఏం చెప్పాడంటే, కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు అని చెప్పాడు. తర్వాత 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు నాహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. అంటే ఏమన్నాడు? ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడును. అవశుడై అంటే వివశుడు అంటే తప్పక అతను కర్మయందు ప్రేరేపించబడతాడు. కావున ఏదియును చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు అని అన్నాడు. 6వ శ్లోకంలో ఇది మనకు భగవద్గీతలో 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగములోని 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయన్యో సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః సవుచ్యతే. అంటే కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః సవుచ్యతే. అంటే దాని అర్థం ఏం చెప్పాడు అంటే, ఆయన కర్మేంద్రియములు నిగ్రహించినను మనస్సు ఇంద్రియ అర్థములందు మగ్నమయ్యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచార ఎనబడు. అంటే కర్మేంద్రియములను నిగ్రహించారు మీరు,
కర్మేంద్రియాలను నిగ్రహించారు, కానీ మనస్సు ఇంద్రియార్థములందు నిమగ్నమై ఉంటుంది. మనస్సు ఏంటంటే ఇంద్రియార్థములు. కోవార్థ ఆప్తాద్ భజతాం స్వధర్మతః.